బ్రదర్ చెప్పండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 2 పేజీలతోనే వస్తున్నాను, క్లియర్ కట్గా ఉంది, చెప్పే అయితే ఏదైతే ఉన్నాయో చేయగలని మాత్రమే మేనిఫెస్టోలో పెట్టేశాను అంటున్నాడు. మీ ఏదైతే ఉందో మీ పార్టీ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కంటే టీడీపీ మేనిఫెస్టో అధికంగా ఉంది కదా. ఫ్రీ బస్సులు అంటున్నారు, సూపర్ 6 అంటున్నారు. టీడీపీ హయాంలో కూడా ఫ్రీ బస్సు అలాగే తల్లికి వందనం అనే అన్ని అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో కూడా చాలా వాటికి అమ్మఒడి డబ్బులు 45 సంవత్సరాల నుండి 18,750 రూపాయలు ఆల్మోస్ట్ అందరికి అందేలేక జగన్మోహన్ రెడ్డి మాట ప్రకారం అందరికి అందించారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో కూడా చాలా వాటికి అన్నమాట ప్రకారం పక్కన అప్పు తీసుకొచ్చి కూడా మాట పోకూడదని చెప్పి ప్రజలందరికీ కూడా చాలా వాటికి కూడా న్యాయం చేశారు. ఈ తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్న అన్ని అబద్ధాలు. ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి అన్నమాట ప్రకారం ఈ రాబోయే 5 సంవత్సరాల్లో కూడా జగనన్న పరిపాలన కూడా మాట ప్రకారం చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. కానీ ఒకటి, ఇప్పుడు పెన్షన్ అనేది 3,500 రూపాయలు మేనిఫెస్టోలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వాళ్ళు మేము 4,000 అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి 4,000 వాళ్ళు చేసినట్టే జగన్మోహన్ రెడ్డి కూడా 5,000 పింఛన్ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు 3,500 అనేది నిన్న మేనిఫెస్టోలో పెట్టాడు కదా. అవతల టీడీపీ పార్టీ 4,000 అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళు ఎంత ఇస్తే ఎంత ఇస్తారు. కానీ 3,500 పెట్టారు కదా మేనిఫెస్టోలో. 3,500 అంటే వృద్ధులకు ఒడికి పెట్టారు, వికలాంగులకు 4,000 చేస్తానని చెప్పి అన్నారు. చేయగలుగుతారా ఇవి అని చెప్పిన మాత్రం జగన్ మాట అంటే మాట జగన్ అన్న కంపల్సరీ చేస్తారు. మాట తిప్పడు మటం తిప్పడు. మరి ఏదో చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు అమ్మకు వందనం ఇస్తాను, ఎంతమంది ఉన్నా కానీ ఒక 5గురు ఉన్నా కానీ 75,000 ఇవ్వగలుగుతాను అన్నాడు కదా. అవన్నీ ఉత్తమ మాటలండి. ఇప్పుడు ఇచ్చే కాదు పెట్టే కాదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక్కళ్ళకి 15,500 15,000 డబ్బులు వేయడానికి రాష్ట్రం కొంచెం అప్పుల్లో ఉంది. ఇక రాబోయే కాలంలో కూడా మన చంద్రబాబు నాయుడు హయాం వస్తే ఒకవేళ ఇంకా అప్పు తెచ్చి చేస్తానన్నది అసంభవం. అవన్నీ ఒకళ్ళకి గీయడానికి జగన్మోహన్ రెడ్డి చాలా ఓటికి అప్పుల్లో కూరకపోయి ఉన్నారు. మాట పోకూడదని చెప్పి చాలా ఓటికి చేసి ఉన్నారు. రాబోయే కాలంలో కూడా జగన్ అన్న కూడా ఇంకా చేస్తాడని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉందండి.